వెలమ సంక్షేమ సంఘం అనే రెండు అర్థవంతమైన కార్యక్రమాలను మరియు ఇతర పెద్దలందరికీ మా కార్యవర్గ సభ్యులకి వేదిక ఉన్న నమస్కారం తెలియజేస్తూ కార్యక్రమాలు వృద్ధాశ్రమ సేవలు స్కాలర్షిప్ వంటి ఎన్నో అనేక నిపుణుల మార్గదర్శకత్వం ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన జరుగుతుంది. అలాగే రైతు ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే విధానంపై అవగాహన కల్పించాలి. అందుకే మా ఈ ప్రయత్నం చిరు ప్రయత్నం మాత్రమే. అలాగే ఈరోజు కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి వారు మన రైతు సోదరుల కోసం డయాబెటీస్ మరియు బీపీ చెకప్ డాక్టర్లకి మరి బృందానికి మరియు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెల్మ సంక్షేమ సంఘం వరంగల్ నిరంతరం చేపడుతున్నటువంటి అనేక కార్యక్రమాల్లో కొన్ని మేము ముందు అందించాం. అట్లాగే 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్లో 90 పురస్కార అవార్డు తోటి సర్టిఫికేట్స్ ఇస్తూ వారు ఒక 175 మందిని ఈ సంవత్సరం వారిని గుర్తించడం జరిగింది, అభినందించడం జరిగింది. 2000 మంది కొత్త మెంబర్షిప్ను జాయిన్ చేయడం జరిగింది. గతంలో 30 సంవత్సరాల్లో 2000 రంగంలో మెంబర్స్ ఉన్నారని తెలియజేస్తున్నాం. అట్లాగే మరి వృద్ధాశ్రమం యొక్క నిర్వహణ అందులో కూడా మరి సౌకర్యాలు మెరుగుపరిచి వారిని బలపరచడం కొరకు ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా మరి కార్యక్రమాన్ని డాక్టర్ సందీప్ రావు గారు అమౌంట్ కూడా పెంచాలని తాపత్రయంతో ఉన్నాం. దానికి మరి విద్యాదాన నిధి పథకం అని
వరంగల్ ఉమ్మడి జిల్లా వెల్మ సంఘం కమిటీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు, అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్ నుంచి వైద్య శిబిరము ఏర్పాటు చేయడం, రైతులు సేంద్రియ ఎరువులను కానీ ఇప్పుడున్నటువంటి ఎరువులు ఏ రకమైనటువంటి ఎరువులు భూమికి నష్టం కాకుండా మట్టికి పంట దిగుబడి ఎక్కువ వచ్చే విధంగా ఎరువులను వాడుకునేటువంటి ఒక విధానాన్ని తెలియచేయడానికి ఈ ఉమ్మడి జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి సీనియర్ శాస్త్రవేత్త జలపతిరావు గారిని తీసుకొచ్చి అవగాహన సదస్సు కొరకు ఏర్పాటు చేయడం, ఇది మంచి కార్యక్రమంగా ఈ సంఘాన్ని నేను అభినందిస్తున్నాం. ఇంకా కూడా తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలను ఎవరైనా పేద పిల్లలు ఉంటే వారిని ఆదుకునే విధంగా స్కాలర్షిప్ కానీ చదివించే విధంగా ఇంకా ఎదగాలని, ఇంకా ఎక్కువ పేద పిల్లలకు పేద వర్గాలకు సహాయం చేసే విధంగా ఉండాలని, రైతులు కూడా పంటల దిగుబడిని పెంచే విధంగా ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేసుకునే విధంగా ఉండటానికి ఆరోగ్య శిబిరాలను అదేవిధంగా ఇలాంటి శిక్షణా తరగతులను రైతులకు అవగాహన సదస్సులు ఇంకా పెంచే విధంగా ఈ సంఘం ఇంకా ఎక్కువ సేవా దృక్పథంతో ముందుకు నడిచే విధంగా ఉండాలని కోరుతూ ఈ యొక్క సంఘానికి కానీ సమాజానికి కానీ ఉపయోగపడే విధంగా ఉండాలని, వారికి సంపూర్ణ సహకారం మాది ఉంటుందని తెలియజేస్తూ, జలపతిరావు గారు ఈ యొక్క సమాజానికి మిర్చి పరిశోధన కేంద్రం కావాలని కోరారు. ఆ పరిశోధన కేంద్రాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి తప్పకుండా రైతాంగానికి ఉపయోగపడే విధంగా మిర్చి పరిశోధన కేంద్రానికి కూడా నా సహకారం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతు సోదరులకు, వైద్య శిబిరం ఏర్పాటు చేసినటువంటి కిమ్స్ హాస్పిటల్ ఏదైతే రిటైర్డ్ హౌసింగ్ మరి వారి కుటుంబానికి అదేవిధంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వెల్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రైతులకి రైతు సదస్సు మరియు కిమ్స్ గచ్చిబౌలి హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ మెగా హెల్త్ క్యాంప్కి మరియు రైతు సదస్సుకి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే శ్రీ గండ్ర సత్యనారాయణరావు గారు హాజరయ్యాయి వారి సందేశం ఇచ్చి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఈ రైతు సదస్సుకి మరియు హాస్పిటల్ చెకప్ కొరకు వచ్చిన వాళ్ళు దాదాపు ఒక 2000 పైన మెంబర్స్ మా వెల్మ బంధువులు రావడం జరిగింది. ముఖ్యంగా రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై, డ్రిప్ ఇరిగేషన్పై మరియు ఆల్టర్నేట్ ఫార్మింగ్పై, పాడి పరిశ్రమపై వివిధ రంగాల్లో మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ట్రైనింగే కాకుండా మరి ఆధునిక పద్ధతులు చేయడానికి, వ్యవసాయం చేయడానికి డ్రోన్స్ను మరియు ఇతర కల్టివేషన్ మెథడ్స్, నూతన మెథడ్స్ని తెలియజేయడం కోసం కూడా ఒక 24 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని స్టాల్స్లో కూడా మరి ప్రతి ఒక్కరు వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి చేంజెస్ని తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అవగాహన సదస్సు అనేది మేము దిగ్విజయం అయినట్టుగా భావిస్తున్నాం. ఒక అవగాహన సదస్సుతో పాటు మరి ముఖ్యంగా చాలామంది గ్రామాల నుండి ఈ కిమ్స్ హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ యొక్క డాక్టర్స్ బృందం ఇక్కడ రావడము, దాదాపు ఒక 10 స్పెషలైజేషన్స్ ఈరోజు ఇక్కడ డాక్టర్స్ ఉండడం, కొన్ని వందల మందికి ఉచితంగా కూడా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంత పెద్ద కార్యక్రమాన్ని దాదాపు 5 నుండి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కిమ్స్ హాస్పిటల్ వారు, ముఖ్యంగా మన రవీంద్రరావు గారు మా ఈసీ మెంబరు, వారి యొక్క తనయుడైనటువంటి డాక్టర్ సందీప్ గారి ఆధ్వర్యంలో ఈ మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మా వెల్మ బంధువులందరి తరఫున, కార్యవర్గం తరఫున కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యానికి, డాక్టర్స్కి, అరేంజ్ చేసినటువంటి మా రవీంద్రరావు గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మరి చాలామంది లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో చేయాలని పెద్దలు మమ్మల్ని ఆదేశించారు. ఆ ప్రకారంగా ప్రయత్నం చేస్తాం.
నవంబర్ 8వ తారీఖు కూడా కార్తీక వనమాస భోజనాలు నిర్వహించబోతున్నాం పెద్ద ఎత్తున. అందులో కూడా మా వెలమ బంధువులు, వెలమ మహిళా మనులు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. మీరు నూతన అధ్యక్షులు అయినాక ఒక నెలకు 2 నెలలకు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చేస్తున్నారు. అంటే మీ వెలమ బంధువుల నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ ఉంది, మీ కమిటీ నుంచి ఎట్లా ఉంటుంది? మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా అందరం ఐకమత్యంగా అనుకొని నిర్ణయించుకొని అందరి యొక్క ఆలోచన ప్రకారమే ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మేము చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయం జరిగింది. మా వెలమ బంధువులు అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, ఏదైనా ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అందువల్లనే ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రాం కూడా సక్సెస్ అయినందుకు. అట్లాగే ఈరోజు స్టాల్స్ పెట్టిన వాళ్ళు కూడా మాకు స్టాల్కి 10,000 లేదా 20,000 అలా డొనేట్ చేయడం జరిగింది. వారి యొక్క సహకారంతో కూడా ఈ సంఘంపై ఎలాంటి భారం పడకుండా కేవలం దాతల యొక్క సహకారంతో మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మా మామయ్య రవీంద్రరావు గారు వారి ఆలోచన ఉండేదన్నమాట. అంటే మనం ఏ విధంగా అయితే హెల్ప్ చేయగలము, నీడీ పీపుల్ ఎవరైతే విలేజెస్ నుండి వస్తున్నారో వాళ్ళకి మన తరపున ఏ విధంగా సహాయపడగలము అని. సో దాని నుండే వచ్చిందనమాట ఈ ఆలోచన. సో అందరి డాక్టర్స్ని అవైలబుల్ చేయాలి ఊర్లో నుండి వచ్చిన ప్రజలకు అని అంటే మనం అందరు డాక్టర్లను పిలిపించి వాళ్ళ స్పెషలైజేషన్స్ డిపార్ట్మెంట్స్ని పెట్టించి వాళ్ళ డాక్టర్స్కి చూపించాలి అని చెప్పి. సో ఆ విధంగా మామయ్య ఆలోచించినప్పుడు మేము కిమ్స్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము. సో వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారనమాట. స్టార్ట్ చేద్దాము, ఒక క్యాంప్ లాగా పెడదాము అని. సో దాని నుండి ఇది స్టార్ట్ అయ్యిందండి. ఇక్కడ మేము ఫస్ట్ సిబిపి, షుగర్ టెస్ట్, ఈసీజీ, 2D ఎకో ఇవన్నీ టెస్టులు చేస్తాము. దాంతోపాటు దానికి సంబంధించిన డాక్టర్స్, కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్ కానీ, పల్మనాలజిస్ట్ కానీ, గైనిక్, స్త్రీలకు సంబంధించిన ఇబ్బందులు, జనరల్ మెడిసిన్, గ్యాస్ట్రోఎంట్రాలజీ ఈ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. ఓకే, అవునండి. సో పేషెంట్స్కి వాళ్ళ ఇబ్బందుల ప్రకారం వాళ్ళ స్పెషలిస్ట్ డాక్టర్స్ని కలిసిన తర్వాత మెడిసిన్స్ రాసిన తర్వాత